శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నియోజకవర్గంలో పెన్షన్ అందుకున్న వృద్ధులు వికలాంగుల ముఖాల్లో సంతోషం చూస్తే తనకు ఎంతో ఆనందం అనిపించింది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గారా శ్రీకాకుళం రూరల్ శ్రీకాకుళం నగర పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప పరిపాలనా దక్షకుడని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రజల లక్ష్యమన్నారు. జిల్లాలో పెన్షన్దారుల కష్టాలు తీరాయని, నేరుగా ఇంటికే నగదు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇది గొప్ప శుభపరిమాణమని తెలిపారు. సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీకి ఆదేశాలు జారీ చేయడంతో ఉదయం అయ్యేసరికి వృద్ధులకు పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. డబ్బులు ఇవ్వండి, చేతికి అందించండి. వాళ్ళు మళ్ళీ బ్యాంకుల్లో తీసుకోవడాలు, ఆన్లైన్లో బటన్ నొక్కితే మళ్ళీ అవి తీసుకోవడాలు, ఇవన్నీ బోల్డ్ ఇబ్బంది అవుతుంది. ఏమి డబ్బులే ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళ చేతికి ఇస్తే శుభ్రంగా కొడుకు కోడళ్ళు అందరూ శుభ్రం చూసుకుంటారు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు. ఏది మాట ఇచ్చారు? నేను గవర్నమెంట్ వస్తే ఏప్రిల్ నుండి 4వ నెల నుండి 1000 రూపాయలు పెంచుతాను నేను ఒకేసారి. వాటిలో పెంచుకుంటూ పోతానని 2,500 కాకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచుతూ గతంలో 7,000 రూపాయలు నీకు అందిపోయింది కదా మొన్న కిందటి నెల. సో ఇక ఈ నెల నుండి 4,000 రూపాయలు ఒకేసారి 1000 పెంచాను. అది 4,000 వస్తుంది లెక్కెట్టు. 1, 2, 3, 4,000 రూపాయలు.